నటుడు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేరుతో తెలుగుదేశం పార్టీలో కొత్త కుంపటి అంటుకుంటోందా? పార్టీ పెద్దలు కూడా తల బాధేసుకోవాల్సిన పరిస్థితులు చాప కింద నీరులా విస్తరిస్తున్నాయా? ఫ్యాన్ పేరుతో తాజాగా తెర మీదకి వచ్చిన డిమాండ్ దేనికి సంకేతం? అది అభిమానుల ఆకాంక్ష లేక మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు నాకేం తక్కువ అనుకునే బాలయ్య మనసులోని మాట పార్టీని షేక్ చేస్తున్న ఆ డిమాండ్ ఏంటి? ఫ్యాన్స్ డిమాండ్ ఏంటి? ఒకడు నాకెదురొచ్చినా వాడికే సమస్య, నేనొకడికి ఎదురెళ్లినా వాడికే అన్న బాలకృష్ణ డైలాగ్ ఇప్పుడు టీడీపీకి అప్లై అవుతోందన్న టాక్ నడుస్తోంది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో. బాలయ్య అసెంబ్లీలో నోరు తెరిచినా, ఆయన అభిమానులు హిందూపురంలో ప్లకార్డులు ప్రదర్శించినా అంతిమంగా ఎరుకున పడుతోంది మాత్రం పార్టీనే అని ఆయన సినిమా డైలాగుని అప్లై చేసి మరీ మాట్లాడేసుకుంటున్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మంత్రివర్గ విస్తరణ ఊసేలేదు. ఆల్రెడీ ఉన్న సమస్యలతో సతమతమవుతున్న తెలుగుదేశం అధిష్టానం ఇప్పటికిప్పుడు చెయ్యాలని కూడా అనుకోవటం లేదు. కానీ ఇప్పుడున్న గోల చాలదన్నట్టు ఉన్నట్టుండి బాలకృష్ణకు మంత్రి పదవి డిమాండ్ తెర మీదకొచ్చింది. దాని గురించి ఇప్పుడు హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఇటు సినిమాలు అటు రాజకీయాలను ఫుల్ టైమ్గా చేస్తున్న బాలకృష్ణ ఎప్పుడూ తనకు ఫలానా పదవి కావాలని అడగలేదు, నాకు ఇవ్వలేదని అలిగిన సందర్భాలు అసలే లేవు. పైగా పార్టీకి ఎప్పుడు అవసరం వచ్చినా అందరికంటే ముందే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులకు భిన్నంగా హఠాత్తుగా బాలయ్యకు మంత్రి పదవి ఇవ్వాలన్న డిమాండ్ తెర మీదకొచ్చింది. దాంతో బ్యాక్గ్రౌండ్ స్టోరీ ఏంటని ఆరా తీయటం మొదలైంది. అది అభిమానుల నుంచి వచ్చిన ఇన్స్టెంట్ రియాక్షనా లేక ఆయన మనసులో కూడా అదే ఉండి ఫ్యాన్స్ రూపంలో బయటకొచ్చిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో వాతావరణం ఆయన సహజ శైలికి భిన్నంగా కనిపిస్తూ ఉండడం కూడా అనుమానాలకు తావిస్తోందంటున్నారు. సాధారణంగా మైండ్లో ఏదనిపిస్తే బ్లైండ్గా అదే బయటకు అనేస్తుంటారాయన. ఆ మాటలు వివాదాస్పదమైన డోంట్ కేర్ అన్నట్టుగా ఉంటూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఫ్యాన్స్తో డిమాండ్స్ పెట్టించి తనకు కావాల్సింది సాధించుకుంటారా అన్న డౌట్స్ కూడా ఉన్నాయి పొలిటికల్ సర్కిల్స్లో. అదే సమయంలో పరిస్థితుల ప్రభావం ఉందేమో అన్నది కొన్ని వర్గాల మాట. ప్రస్తుతం ఏపీ కేబినెట్లో ఒకే ఒక్క మంత్రి పదవి ఖాళీగా ఉంది. దాన్ని ఎమ్మెల్సీ నాగబాబుకిస్తారని ప్రచారం జరిగినా ఇంతవరకు ఏం జరగలేదు. ఈ పరిస్థితుల్లో బాలకృష్ణకు మంత్రి పదవి కావాలని ఫ్యాన్స్ డిమాండ్ చేయడం ఆసక్తి రేపుతోంది. ఇటీవల అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ జగన్ హయాంలో సినిమా పరిశ్రమను అవమానించారంటూ మాట్లాడటం, దానికి సభలోనే ఉన్న బాలకృష్ణ రియాక్షన్ అన్నీ కలిపి మ్యాటర్ ఎట్నించెటో తిరిగి చివరకు నా వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి తీసేయమని కామినేని కోరే వరకు వెళ్లాయి. ఆ సమయంలో చిరంజీవిని అవమానించారంటూ మెగా అభిమానులు బాలయ్య మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దాని మీద బాలకృష్ణ ఎక్కడా స్పందించలేదు. గాని సీఎం చంద్రబాబును కలిసేందుకు సినీ పరిశ్రమ తరపున వెళ్లేవాళ్ల లిస్టులో తన పేరును 9వ నంబర్లో పెట్టారంటూ ఆ రోజు అసెంబ్లీలోనే బాలకృష్ణ అన్న మాటల చుట్టూ కొత్త అనుమానాలు వస్తున్నాయట. నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని, నాది 9వ పేరు వేశారు. అదే నేను కేబినెట్ పొజిషన్లో ఉంటే లిస్టులో నా పేరు అంత వెనక్కిళ్లేదా అన్న భావన కూడా ఆయనకు వచ్చుంటుందేమోనన్నది కొందరి అనుమానం. తాజాగా హిందూపురం నియోజకవర్గంలో 3 రోజులు పర్యటించారు బాలకృష్ణ. ఈ క్రమంలోనే అక్కడి అభిమానులు కొందరు బాలకృష్ణకు మంత్రి పదవి ఇవ్వాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అక్కడక్కడ ఫ్లెక్సీలు కూడా వేశారు. హిందూపురం మండలం బసవనపల్లిలో అయితే ఏకంగా బాలకృష్ణ కాన్వాయ్ని ఆపి మరీ నినాదాలు చేశారు. ఎన్బీకే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆల్ ఇండియా అధ్యక్షుడు నంబూరి సతీష్తో పాటు కార్యకర్తలు ఈ నినాదాలు చేశారు. దీంతో బాలకృష్ణ నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్లి నియోజకవర్గ అభివృద్ధికి అవసరమైన నిధులు తెస్తున్నా అంతా దైవేచ్ఛ అని చెప్పి వెళ్లిపోయారట. ఆ ఇన్సిడెంట్ చుట్టూనే ఇప్పుడు చర్చంతా జరుగుతోంది. అభిమాన సంఘాల నుంచి ప్రతిపాదన రావడం వెనుక ఏదైనా బలమైన కారణం ఉందా అన్న ప్రశ్నకు సమాధానం వెతికే పనిలో ఉన్నారు పొలిటికల్ పరిశీలకులు. హిందూపురం నుంచి హ్యాట్రిక్ విజయాలు సాధించారైనా. ఈ పరిస్థితుల్లో ఎవరెవరికో పదవులు వస్తున్నప్పుడు మా లీడర్కేం తక్కువ అన్న ఆలోచన అభిమానుల నుంచి వచ్చిందా లేక ఇంకేమైనా బలమైన కారణాలున్నాయో తెలియదు. కానీ ఈ డిమాండ్ మాత్రం టీడీపీ అధిష్టానాన్ని కాస్త ఇరుకుని పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు.